ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేల్కొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడు ఇచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అన్ను అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉంది. అంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాబడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళా ఎక్కాడు. తేడాబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు. ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన భవిష్యత్తు నీది కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మోడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్లా? మోడైనా కీడైనా మోడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయిద్ది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు. అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిందని నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకొచ్చే తృణీకారాలు, నీకొచ్చే దూషణలో నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తానంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అంది. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్లా. ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసినా చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు.
కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను కదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి కదిలిచ్చాడు ఎట్లా నిద్రపోతాడు? ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి. పక్క ఏం గురించి చిరునవ్వే నీ పని. చిరునవ్వే. నేను ఎదుర్కొన్నాను నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి మహిమ. నవీన్ అవమానపరిచి నవ్వుకుని ఉండల్లా నేను నవ్వుకుంటా ఉంటా. నన్ను అవమానపరిచి పండుగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే. అంత అలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసేదనని నన్ను ధైర్యపరచితివే, జయమైతివే. గతకాలమంతా కాచిదివి నీ దగ్గర చాటున, కాచిదివి నీ దగ్గర చాటున, కాచిదివి. ఇల్లు తిరిగి చెప్పారు కొంతమంది అయితే ఇల్లు. శాలేం రాజు అట్లా, శాలేం రాజు ఇట్లా, ఇప్పటికి కూడా ఉన్నాయి ప్రచారాలు. అవి అట్లా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు పాప అదే పనిలో ఇళ్ళమిటి గృహ దర్శనాలు చేస్తూనే ఉన్నారు. నన్ను దేవుడు తీసుకెళ్ళి వాడుకుంటూనే ఉన్నాడు మంచిగా మస్తుగా. ఒక మెట్టు పైనే ఉంచాడు కానీ కిందకేం దిగని. ఇలా పైనే ఉంచాడు అనే కిందే ఇలా. గుర్తుపెట్టుకో, అవమానాలు వస్తే రాని. అప్పులోడు వచ్చి రోడ్డు మీద వేసాడు సామాను, సూపరో కానీ చచ్చిపోతా అనొద్దు పిచ్చి మొహం వేసుకొని. చచ్చిపోతే దేవుడు నిన్ను ఘనపరిచేది చూడకుండా పోతావు. బతకాలి, నువ్వు బతికే ఉండాలి. నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవటానికి బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండాలి, చావటానికి లేదు. దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు. ఎస్తేరు తల ఎత్తినట్టు నీ తల ఎత్తడం చూడాలిగా నువ్వు. దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా, అనుభవించాలిగా నువ్వు. విరక్తి చెందవాకు, విసుగు చెందవాకు, ప్రయత్నాన్ని మానవాకు, రేపు లేదు అనుకోవాకు. లేదు, కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే, కొంతమంది నిన్నటిని తలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే చేస్తుంటారు. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని. రేపటికి దేవుడు ఉన్నాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం. నేను అయిపోయింది నీది కాదు. ఈరోజు జరుగుతుంది, రేపు నీదవుతుంది. జస్ట్ ఓదార్పు కోసం, కన్నీరు తోడడం కోసం చెప్పట్లా.
దేవుడు ఈ మాటలు నా నోట ఉంచాడో పలుకుతున్నా. ఎవరున్నారో ఎవరే స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ పర్సనల్స్ నాకేమో తెలుసా? మీరు దేనితో నలుగుతున్నారు నాకు తెలుసా? మీరు ఏ ఇబ్బంది ఉన్నారు నాకు తెలుసా? తెలీదు. దేవుడు చెప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాను నేను. నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యాన్ని వీడవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు. పాత పంట పండలేదా? తీసి క్రొత్తగా వేయి. పాత ప్రయత్నం సఫలం కాలేదా? క్రొత్త ప్రయత్నం చేయి. నీ ఓపిక ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు అన్ని విషయాల్లో పునః అంటే మళ్ళా. ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యము నూతనమైంది. ఎప్పటికప్పుడు క్రొత్తగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి ఇటు దాకా వచ్చావు, ఇంతే చాలే ప్రభా. లే బేటా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా దేవాలరా, నేను చాలా పని ఉంది నీతో, నడు అంటాడు. ఇంకేమో నడుస్తా, అయిపోయింది నా పని, లే నడు ఉంది, చాలా పని ఉంది, నడు అంటాడు. అది ఓపిక లేదా? ఎక్కడ నడిచింది? అరే నేను చేయబట్టుకుంటాను, నడు రా బాయ్, ఏమవుతుంది, నేను నడిపిస్తాను, నడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్త విషయాల్లో ఇదే సమాధానం. క్రొత్తగా ఆలోచించు, మళ్ళీ క్రొత్తగా ప్రయత్నించు. ఈసారి నీ ప్రయత్నం సఫలం కాబోతుంది. ప్రార్థన కూడా మళ్ళా చేయను, అంతే. పాత ప్రార్థన మళ్ళా చేయకు, కొత్తగా ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి. నేను చెబుతుంది రైట్ మాటే. హన్నా ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు, కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ ఆ రోజు మాటలే లేవు, కానీ మూలుగులే ఉన్నాయి. ఏడుపులు మూలుగులే ఉన్నాయి, ఇక మాటలు లేవు. ఎప్పుడు అననోడు ఆమెను చూసి ఆ సంవత్సరం, ఏమమ్మా ఇంత మందు దాగి ఇట్లా చేస్తావా, దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. అయ్యా మద్యం లేదు, పాడు లేదు, నా బాధ అలా ఉంది, ప్రార్థన వెరైటీ మార్చేశాను, మూలుగులతో నా హృదయం యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, ఏడుపు తప్ప నాకేం మిగలలేదు, అందుకని నేను గోజాడుకుంటున్నాను. అరే అయితే పో, దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు. ఏం ప్రార్థన చేసిందండి, ఎప్పుడేం చేసిందో తెలియదు. ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడలా వాడు పాలు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను, పాలు విడవగానే వాడిని తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను, నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు, నీకు ఇచ్చేస్తా పోవాడిని. ఒక క్రొత్త ప్రార్థన, వినూత్నమైన జవాబు. అడుగుతా ఉన్నావు, రోజు గోజాడుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావా? ఇంకా స్పష్టంగా అడుగు, ఇంకా వినూత్నంగా అడుగు, కార్యం చేస్తాడు దేవుడు. అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు, దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు. దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పూనుకో. చిన్నగా కాదు, పెద్ద పనులకు పూనుకో దేవుని విషయంలో. ప్రైజ్ ద లార్డ్. లే, మోకాళ్ళ మీదకి వచ్చే ప్రార్థన కూడా ఇప్పుడు వినూత్నంగా చేద్దాంలే. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కొంతమంది చేతులు ఎత్తలేదేమ్మా, విషాదంగా ఉన్నారా? రైట్. పిల్లలేరా? అంటే దేవుని దగ్గర మళ్ళీ క్రొత్తగా గోజాడు. ఇస్తాడా? జాబ్ లేదు, ఇస్తాడా ఆయన? ఏది దేనికోసం అలుగుతున్నావు నువ్వు? దేవుడు కార్యం చేస్తాడు. రేపు లేదనుకోవద్దు, అది మన పాఠం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నా అన్నాడు. గడిచిన దానిలో నువ్వు గొప్ప చేసావో తప్పు చేసావో వదిలేసావు, అయిపోయింది. ఆ లెక్కలన్నీ రద్దయిపోయినాయి. గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని ఏం మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును నువ్వు మార్చగలవు, దాన్ని శాసించగలవు. ఆ అంధకారాన్ని ఆశ్చర్యకరమైన వెలుగుగా నువ్వు చూడగలవు. ఉంది నీకు నిరీక్షణ, ఉంది నీకు అవకాశం. పరిస్థితులు మారునన్న నిశ్చయిత కలదు. ఇన్నాళ్ళ కడగళ్ళు
తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా. లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగండ్లు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీపై నిందను తొలగించగా, అలగా నిన్ను నియమించగా, నీపై నిందను తొలగించగా, అలగా నిన్ను నియమించగా. దూషణలన్నీ భూషణములుగా,
దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా హృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులో ఒళ్ళు తొలగించబడి ఉన్నవి కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా పరులకు సాయము చేయగా నిన్ను పరులకు సాయము చేయగా నిన్ను పలు విధములుగా దీవించుగా పలు విధములుగా దీవించుగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా